అసలు నాకు అర్థం కావట్లేదు. కార్తీక దీపం వెలిగించుకుంటే ఇంకొకరి మనోభావాలు దెబ్బతింటాయని ఎదురు చూసేవాళ్ళు హిందువుల మనోభావాల గురించి మాత్రం మాట్లాడరు. హిందువుల మనోభావాలు దెబ్బతిన్నా పర్వాలేదు, గాయపడ్డా పర్వాలేదు, వీళ్ళకి ఏమైపోయినా పర్వాలేదు. ముస్లింల మనోభావాలు మాత్రం దెబ్బతినకూడదు. ఇదేనా భారతదేశంలో సెక్యులర్? అంతే సాయి గారు. ఓ రోజు కేటీఆర్ అంటాడు, అసలు మీరు మసీద్ దగ్గరికి రాగానే ఎందుకు జై శ్రీరామ్ అని గట్టిగా అరుస్తున్నారు అంటాడు. మై గాడ్, అసలు నాకు ఎక్కడైనా అరవచ్చు కదా, ఎక్కడైనా అరవాలి. మసీద్ దగ్గరకు వస్తే అడగకూడదా? మామూలుగా కామ్గా వెళ్ళిపోవాలా? సైలెంట్ 4 గంటల 40 నిమిషాలకి ఆజాన్ వస్తుంది కదా సాయి. మరి ఇంటి పక్కన కూర్చొని పెట్టచ్చు, అది దానికి ఏం ప్రాబ్లం లేదు. అదే టైంలో హిందూ ఒక ఆయన వచ్చి నాకు మొన్న ఫోటో చూశాను, నాకు చాలా బాధ అనిపించింది. ఆనంద్ రంగనాథ్ అని ట్వీట్ చేశారు. అఖిలేష్ యాదవ్ టైంలో అక్కడ ఉన్న గుడిలో పోలీసు వాళ్ళు పెట్టేటోళ్ళు పొద్దున పూట. అండ్ ఈవెన్ డ్యూరింగ్ ఫ్రైడే ముస్లిం ప్రేయర్స్ జరిగినప్పుడు టెంపుల్లో క్లోజ్డ్ ఉంటుంది, కానీ పోలీసు వాళ్ళు పెడతారు టెంపుల్ లోపల. ఎందుకు అడగండి? ఫోటో పెట్టారు. టెంపుల్ బెల్స్ గాలికి కొట్టుకుంటుంది అప్పుడప్పుడు, అది డిస్టర్బెన్స్ అవుతుందంట పక్కన ఉన్న మస్జిద్ వాళ్ళకి. సో పోలీసు వాళ్ళని పెట్టి ఇది ఆపి పెట్టారట, బెల్ రింగ్ చేయకుండా. అంత భయం అన్నమాట. వరంగల్ అట్లాగే జరిగింది. గుళ్ళో మైక్ పెట్టాడని వచ్చి కొట్టి చంపేశాడు. నేను వెళ్ళాను అప్పుడు గుర్తుందా? అవును. ఈ సుబ్రహ్మణ్య స్వామి గుడిలో ఎన్నో సంవత్సరాల నుంచి, వేలాది సంవత్సరాల నుంచి దీపోత్సవం అని చెప్పి ఒక స్టోన్ పిల్లర్ ఉంది పైన. ఆ ఎంటైర్ హిల్ని ఒక దర్గా పేరు మీద పెట్టాలని చెప్పారు. వీళ్ళన్నారు మీ రిలీజన్ ఎప్పుడు వచ్చింది? మొన్ననే వచ్చింది కదా, ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 2000 years చెప్పొచ్చు. హిందూయిజం ఎప్పటి నుంచో ఉంది. మీ తమిళనాడులో వకఫ్ బోర్డ్ కేసు మీకు గుర్తుంటుంది. కరెక్ట్. ఊరే వకఫ్ బోర్డు అయిపోయింది. అప్పటికి అసలు ప్రాఫిటే రాలేదు. దిస్ వన్ గుడిలో కావాలని చేసుకోండి. కింద పైన కొండ మీద వెళ్ళకుండా అక్కడ ఒక దర్గా ఉంది. దర్గా ఉంటే దర్గా పక్కన ఉంది. దర్గా నుంచి చాలా దూరం జరిగి 10-20 ఫీట్లు జరిగి ఉంది. ఇక్కడ చేయకూడదు. వాళ్ళు దే ఫీల్ అఫెండెడ్ అబౌట్ ఇట్. వెనస్డే రోజు ఈవినింగ్ 4 గంటలకు ఈ పిలిగ్రిమ్స్ అందరూ వచ్చి, సార్ మేము దీపం వెలిగించడానికి పైకి వెళ్తున్నప్పుడు మిమ్మల్ని ఆపేశారు, వెళ్ళకూడదని చెప్తున్నారు అని చెప్పి హైకోర్టు అదే జడ్జి ముందు అపియర్ అయ్యారు. 6 o'clock ద జడ్జ్ ఆర్డర్డ్, అక్కడున్న సిఎస్ఎఫ్ ఉంటారు కోర్టులో, మీరు ఈ పిలిగ్రిమ్ వచ్చిన వాళ్ళు తీసుకెళ్ళి పైకి కొండ మీద దాకా ఎక్కి అక్కడ దీపం వెలిగించరండి అని చెప్పి. వీళ్ళు ఈ జడ్జిమెంట్ ఇక్కడ ఇచ్చారని తెలియంగానే ఈ పర్టికులర్ తిరుపకుండ్రంలో వీళ్ళు సెక్షన్ 144 పెట్టేశారు, ప్రొహిబిటరీ ఆర్డర్స్. వెళ్ళిన సిఐఎస్ఎఫ్ వాళ్ళని అరెస్ట్ చేశారు, వెళ్ళిన ఈ భక్తుల్ని అరెస్ట్ చేశారు. లాఠీ చార్జ్ జరిగింది. రాత్రి గొడవ మీద గొడవ మీరు చూస్తుంటారు టీవీలో. వై ఇస్ ఇట్ స్టాలిన్ గవర్నమెంట్ ఇంత ఇన్సిస్టెంట్? కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ ఇది.